వార్తల్లోకి వెళ్ళాం. తెలంగాణ వార్తలు చూస్తే అందరికీ రెండు ప్రాంతాలకి ఇంట్రెస్ట్ అయిన వార్త ఏంటంటే టికెట్ రేట్లు పెంచాలంటే 20% సినీ కార్మికులకు వాటా ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి గారు కొత్త కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ని మరి సినిమా వాళ్ళు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాల్సింది. తెలంగాణ కాబట్టి ఆయన ఇక్కడే మాట్లాడకపోవచ్చేమో బహుశా. ముందుగా గోపి గారు చెప్పండి, ఈ తుఫాను శాంతించినట్లయినా మీకు అక్కడ విజయవాడలో కానీ ఇతరత్ర వాతావరణం ఎలా ఉంది? ఇప్పుడు సచివాలయాలే కీలకంగా మారాయా? అవి ఏ రకంగా ఉపయోగపడాయో, ఆ వ్యవస్థని వీళ్ళు ధ్వంసం చేయబోయినప్పటికి కూడా, ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికి కూడా అవే బాగా పడ్డాయని మనం అనుకోవచ్చా? కొమరేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్ వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. తుఫాను శాంతించినట్టేనండి. అయితే వర్షం పడుతుంది. ఈ వర్షం మధ్యాహ్నం వరకు ఉండొచ్చాము. రాత్రిపూట వెళ్ళిపోయింది కాబట్టి, తుఫాను తీరం దాటింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. దానికోసం ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులందరినీ మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిన్న కాదు మొన్నటి నుంచి కూడా అధికారులందరూ కూడా, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కలెక్టర్లతో సహా అధికారులందరూ కూడా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, అలాగే కొండవాళ్ళు ఉండే ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కోఆర్డినేషన్తో పనిచేశారు అధికారులు. అయితే ఏంటంటే వరి పంటకు బాగా నష్టం జరుగుతుంది. కాటన్ కూడా ఉంది. వరి పంట ఇప్పుడు పొట్ట మీద ఉందండి. ఈ పొట్ట మీద ఉన్న పంట ఈ వర్షాలకి, గాలులకి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది మరి లేస్తుందో లేవదో తెలియదు కానీ ఇప్పుడైతే వరి పంట చాలా చోట్ల, ముఖ్యంగా కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, ఏలూరు జిల్లా, ఈ అన్ని చోట్ల, అటు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో వరి పంట బాగా దెబ్బతింది. అధికారులు ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకొని రైతులకి సహాయం చేసే పరిస్థితి చేయాలి. ఇకపోతే తుఫాను ప్రభావాన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు సహాయ చర్యలు కానీ లేకపోతే ముందస్తు హెచ్చరికలు కానీ చేశారు. తుఫానుకు సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రజలకు నేరుగా చేరేలాగా గ్రామ సచివాలయాల సిబ్బంది పనిచేశారు. ఈ గ్రామ సచివాలయాలు ఎందుకు అని చంద్రబాబు గతంలో అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అసలు 2004కు ముందు నేనే గ్రామ సచివాలయాలు పెట్టాలనుకున్నాను అని కూడా ఒక అబద్ధం ఆడారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి గ్రామ సచివాలయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించడం లేదు, కానీ తప్పని పరిస్థితి అయింది. అది అధికార యంత్రాంగంలో భాగమైంది. వాళ్లే పెన్షన్లు పంచుతున్నారు, వాళ్లే అన్ని పనులు చేస్తున్నారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజల డోర్ దగ్గరికి తీసుకెళ్లడానికి మాత్రం ఈ సచివాలయాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా సచివాలయాలకు వెళ్తే సరిపోయేది. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్లాల్సి వచ్చేది. అది ఎక్కడో 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉండేది. ఇది అవసరం లేదు. జస్ట్ కిలోమీటర్ లోపులోనే ఉండేది. సచివాలయానికి వెళ్ళిపోతే నీ సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది. ఇది కదా కావాల్సింది. విజన్ అంటే ఇది. అంటే ప్రభుత్వాన్ని, పాలనను ప్రజల దగ్గర తీసుకెళ్లడం విజను. అంతేగాని ఎందుకు అని మాట్లాడడం, లేకపోతే ఇది నేనే కన్సీవ్ చేశాను అని మాట్లాడడం అనేది అది కాదు విజయం. సో నిజంగా సచివాలయ సిబ్బందిని మాత్రం ఈ తుఫాను ఫేస్ చేయడంలో జన నష్టం, ప్రాణ నష్టాలు లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చక్కగా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేసి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు. ముందుగా ఇప్పుడు ఈ మెందా తుఫానుకు సంబంధించిన దాంట్లో అధికారులు చాలా తీవ్రంగా, ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, సాక్షాత్ మంత్రులేమో ఎక్కడున్నారో తెలియదు, కానీ అధికారులు మాత్రం కింద క్షేత్రస్థాయిలో చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. అయితే నిన్న మొన్న గవర్నమెంట్, చంద్రబాబు గారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఇప్పుడు సమీక్షలతోటి బాగానే చేశారని ఇచ్చారు కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి అధికారులతో మీరు గంటల తరబడి రివ్యూలు చేస్తే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు రివ్యూలు ఒకసారి చేసి వదిలేయాలి దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ సహాయ కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత అందినయా లేదా అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు పొద్దున్న సాయంత్రం రివ్యూలు అని వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప
కింద స్థాయి అధికారులు వెళ్ళి పనిచేయాలంటే రివ్యూలతో కూర్చుంటారా, Publicity అని పనిచేయటాలు ఎట్లా వెళ్తారా? ముఖ్యమంత్రి పబ్లిసిటీ బాధ్యత కదా. కాదు సార్, ముఖ్యమంత్రి బాధ్యత అంటే ఆయన హైదరాబాద్ డైరెక్ట్గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉండి ఒక రోజు తర్వాత ఎందుకు వచ్చాడు ముందు కదా చూడాల్సినటువంటి. కాకపోతే ఈ తుఫాను ప్రభావం కొంత తగ్గింది కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉన్నారు కాబట్టి మనం అందరం సంతోషించాల్సిన అంశం. కానీ ఇక్కడ ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది చూడండి, పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు. మరి మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా సహాయ శిబిరాలు అనుకున్నా, సహాయ కేంద్రాలు అంటే టెంపరీ పునరావాసం కాబట్టి అది 1 రోజు 2 రోజుల 10 రోజులు అనేది టెంపరీ పునరావాసం కాబట్టి పునరావాస కేంద్రాలు అంటున్నారు. సో ఆకలి కేకలు దాంట్లో క్లియర్గా రాసింది ఏంటి, ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అయితే పరవాడ మండలంలో ముత్యాలమ్మ పాలనలో 400 మంది మత్స్యకారు కుటుంబాలు ఉంటే కనీసం అల్పాహారం తాగునీళ్ళు కూడా ఇవ్వలేదంట ఉదయం 11 గంటల దాకా. మరి చిన్నపిల్లలు ఉంటే ఉదయం 11 గంటల దాకా మీరు పాలు కానీ బిస్కెట్లు కానీ కనీసం అవి కూడా ఇవ్వలేదని క్లియర్గా రాశారు అక్కడ. రెండోది కాకినాడ జిల్లాలో అయితే ఒక భోజనం ఒకటి పెట్టి వదిలేశారంట. ఇంకేం మిగిలిన ఇక్కడ పిల్లలు ఉంటారు సార్, పాలు ఇవన్నీ ఇంటింటికి పంపించారు. జగన్ గారు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపించారు. పంపించి మళ్ళీ వాళ్ళకి ఈ కేంద్రాలకి 2,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ముందే డబ్బులు ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళకు కోల్పోతారు కదా అవన్నీ, ఏది పనులు చేసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి 2,000 రూపాయలు ₹1 వరకు డబ్బులు ఇచ్చింది. రెండోది ఇక్కడ చూడండి సార్, పూసపాటిరేగ మండలంలో పునరావాస కేంద్రాల్లో డ్యూటీ చేస్తున్న అధికారులకు సిబ్బందికి భోజనాలు లేవంట, అధికారులకు సిబ్బందికి కూడా. మళ్ళీ మరుగుదొడ్లు కూడా లేవంట. మీరు ఎట్లా ఉంటారు అక్కడ? ఇందుకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు కాలేదని రెవెన్యూ అధికారులు చెప్పారు. మరి ఇక్కడ కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా లొకేషన్ జాకీలు ఎత్తి పైకి లేక కార్యక్రమం చేస్తారు. లోకేష్ అంటే మొత్తం ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ కోఆర్డినేట్ చేసుకుని అందరితో లోకేష్ మొత్తం ఇది చూస్తాడు. ఎందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చేసి ఎట్లా చేస్తారు? ముఖ్యమంత్రి ఆయన ఇచ్చేసి తండ్రి వెనక చేయబట్టుకుని నడిపిస్తున్నట్టుగా తండ్రి కొడుకులు రాజ్యం అని కాదు కదా, ఒకవేళ వదిలిస్తే ఆయనకి. నేను అన్నాను ఇప్పుడు మీరు నిజంగా క్షేత్రస్థాయిలో చూడండి, క్షేత్రస్థాయిలో ఉన్నది ఇది, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. సో కనీసం వాళ్ళకి ముందు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు పునరావాసాలకు సంబంధించి ఏమి తీసుకోవాలి అన్ని కొనాలి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందికి ఏంటంటే పాలు లేదంటే అన్ని నిత్యావసర వస్తువులన్నీ కొనాలి కాబట్టి వాటికి ఇవ్వాలి. అంటే ఇవ్వలేదనేది ఇక్కడ వాస్తవం. ఇది ఇప్పుడు సాక్షి రాస్తే ఏమంటారు వాళ్ళు, కావాలని రాశారని రాస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు మన ప్రజాశక్తి అంటే మొదటిదాకా మీకు సంబంధించిన మద్దతుగా ఉన్నాళ్లే కదా. సో ఇది క్షేత్రస్థాయిలో అయితే సరిగ్గా లేదనేది వాస్తవం. రెండో అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు సార్ దీంట్లో. సో రైతాంగానికి అంతకుముందు నివర్ అనే తుఫాన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసి తక్షణం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రిలీజ్ చేయాలి. ఎందుకు అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అసలు వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. దానికి సంబంధించి రైతులకి అంతకుముందు సకాలంలో ఏదైతే పంట నష్టపోయినటువంటి ఆ కాలంలో రబీలో నష్టపోతే రబీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం ఇచ్చేవాడు, ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే ఇచ్చేవాడు. ఇప్పుడు గత ఏడాది నష్టపోయినాడికి ఇప్పుడు వరకు డబ్బులు రాలా. 2024లో వరదలు వచ్చి పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం అందలా. ఇప్పుడు 25 సంగతి ఇంకా దేవుడేరు. సో దానికి సంబంధించి ఇప్పుడు మరి తక్షణం మీరు ఎకరానికి 25-30,000 డిమాండ్ చేసిన వాళ్ళు తక్షణం 10,000 వాళ్ళు డిమాండ్ చేస్తారు. సమీక్షలు ఆయన కూడా ఉన్నారు కదా, చంద్రబాబు గారికి చెప్పాలి కదా, మనం అప్పుడు 25,000 ఇద్దాం. అంటే సినిమా టికెట్లకు 1,000 రూపాయలు పెంచమని అయితే చెబుతాడు కానీ దీనికి ఎందుకు చెబుతాడు సార్? మరి చెప్పాలి కదా, నువ్వు డిమాండ్ చేసినప్పుడు. ఈరోజు రైతాంగం ఆంధ్రప్రదేశ్ అంటేనే అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువగా నష్టపోయేది వరదలు వస్తే పంటలు నష్టపోతాయి. రైతాంగానికి మీరు ఇస్తానని 2024లో రైతు భరోసా ఇవ్వాల, 25లో ఇస్తానని 20,000 ఇప్పుడు వరకు ఇచ్చింది 5,000. అది కూడా 7 లక్షల మంది కోతేశారు. మళ్ళీ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇట్లా. సో ఎంటైర్గా రైతుకు గిట్టుబాటు ధర లేదు. అన్నీ లేక నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ ఏ రకంగా పనిచేసింది? అద్భుతంగా చెప్పాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు నిన్న చూడంగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఉంటాయి కదా సార్ తెలుగుదేశం, దాంట్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు బాగా. ఏమని? ఏది మొత్తం ఇక్కడ వరదనంతా ఆపటానికి, తుఫాన్ అంతా ఆపటానికి సహాయ చర్యలు ఎలా చేస్తున్నాం అనే దానికి మైక్ పెట్టి చెబుతున్నారంట. దాని సహాయ చర్యలు మైక్ టెంపరీ కానీ కింద కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్స్ వాడుకున్నందుకు సార్. అంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీకి ఆయన కట్టిన బిల్డింగ్ ఏం లేదు, లేకపోతే ఆయన కట్టిన బిల్డింగ్ మీద పెట్టేవాడు. గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉంటే దాని మీద మైక్ పెట్టేవాడు. వరకు అయితే జగన్ గారి 15,004 గ్రామ వార్డు సచివాలయాలు కట్టారు సార్ జగన్ గారు. 15,004 ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో. 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, దాదాపు 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలో 3,000 పూర్తయినాయి, మిగిలిన పూర్తవలసిన నిర్వీర్యం చేయాలని వీళ్ళు. సో ఇవన్నీ గ్రామాల్లో ₹1,00,00,000 సార్. ఆ 4 బిల్డింగ్లకి 98 లక్షలు జగన్ గారు వెచ్చించింది. సో ప్రతి గ్రామంలో ₹1,00,00,000 ఆస్తిని ఏర్పాటు చేసి వెళ్ళారు. ఇప్పుడు అదే దానికి సంబంధించిన సచివాలయం
ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది అంత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిబ్బంది. అంటే 2000 జనాభా బేస్ క్యాంపులుగా పనిచేయాలి సచివాలయాలని కూడా. ఈ రోజు వరదను ఆదుకునేదంటే పెద్ద దిక్కు ఏంటంటే గ్రామ సచివాలయం, పెద్ద దిక్కుగా ఆదుకుంటుంది ఎవరంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు. సో ఆ సిబ్బంది ఇప్పుడు 2000 మంది జనాభాకు వచ్చి ఒక 11 మంది ఎంప్లాయీస్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టారు. పెట్టి వాళ్ళని సమీక్షించేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు మొన్న ఎందుకంటే సార్ బుడమేరు విజయవాడకు వరద ముంతెచ్చింది, అది ఏళ్ళ తప్పు వల్లే వచ్చింది. రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్కి మొనకుండా ఇది వదిలారు. వదలటం వల్ల జరిగినటువంటి తప్పిదంలో ఏం జరిగింది, అప్పుడు వార్డు వాలంటీర్లు తీస్తారు వీళ్ళు, అయినా మళ్ళీ సిబ్బందిని పిలిచారు. అంటే జగన్ గారు తెచ్చిన సచివాలయ సిబ్బందిని వాడుకుంటూ జగన్ గారు తెచ్చిన వార్డు వాలంటీర్లు తీసేసి మళ్ళీ పిలిచారు. మళ్ళీ రేషన్ వెహికల్స్ అవన్నీ ఆ 3 ఉపయోగపడ్డాయి ఆ రోజు, ఆ 3 వరదలప్పుడు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరు ఇవాళ ఇట్లాంటి ఆకలి కేకలు కానీ ఇలాంటివి లేకుండా చర్యలు తీసుకోండి. మేము ఎక్కడా తప్పు పట్టట్లేదు, ఇంకో విమర్శ కాదు, మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఇలాంటివి లేకుండా వాళ్ళకి అందించండి. పబ్లిసిటీ కార్యక్రమాలు, పబ్లిసిటీ మీరు ఎంత పీక్ చేసుకోండి, ఎట్లా ఉంటారు పబ్లిసిటీ పీక్ చేసుకోండి, బాగా మీరు పీక్ లోకి చేసుకోండి. కానీ ఇక్కడ విషయం కూడా పీక్ లో ఉండాలి కదా అంటే ఆ ప్రకారం పబ్లిసిటీ అట్లా ఇక్కడ అసలు సహాయ కార్యక్రమాలు 10 చేసి 100 మీరు చెప్పుకోండి కాదంట్లా. ఇక్కడ ఒకటి చేసి 100 చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు వీళ్ళ కార్యక్రమాలతో. లేకపోతే అప్పుడు జగన్ గారేమో ఆదేశాలు ఇచ్చేసి మీ పని చేయండి, జగన్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మానిటరింగ్ చేసుకుంటా ఉండేవాళ్ళు కలెక్టర్లతో. కానీ ఇట్లా వాళ్ళు అక్కడ జరుగుతుందా లేదా, ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టి సో ముందే వాళ్ళని తీసుకొని వెళ్ళి సహకారం. ఈవెన్ మీకు పశువులు లాంటివి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి సంబంధించినవి కూడా, ఎందుకంటే అయ్యే కదా వాళ్ళకి జీవనాధారం. కొన్ని చాలా మందికి ఆ పశువులు ఆవులు ద్వారా జీవనాధారం, కాబట్టి అవి కూడా నష్టపోకుండా వాటి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇస్తారా? ఈ శిబిరాల్లో కొంత 30-40 వేల మందిని ఎంతమందిని పెట్టారన్నారు కదా, వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు జగన్ గారు ఇచ్చిన డబ్బులు ఇవ్వటం ఇట్లాంటివి కూడా ఇచ్చి పంపుతారా? సరే ఇప్పుడు వరకైతే వాళ్ళు ఎక్కడ ఇచ్చింది లేదు. సరిగ్గా మంచినీళ్ళు ఇవి కూడా అందట్లేదు అనేది వస్తుంది. ఇప్పుడే అసలు అవసరం ఏర్పడేది అయిపోయిన తర్వాత. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం ఒకటి అసెస్ చేయాల్సి ఉంటుంది, నష్టం అసెస్ చేయాలి. వాళ్ళకి తక్షణంగా ఇమీడియట్ గా రిలీఫ్ గా కొంత రిలీజ్ చేయాలి. మళ్ళీ ఇంకొంత 1 నెల తర్వాత రిలీజ్ చేస్తే సేఫ్ సైడ్. ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయాల ప్రాధాన్యతని చంద్రబాబు గారు గుర్తించినట్టు గుర్తించలేదు సార్. మరి అంటే అఫ్ కోర్స్ అప్పుడు అన్నారనుకోండి, ఇప్పుడు శబాష్ మీరు సచివాలయ ఉద్యోగులు అనే ఉంటాడా, బేస్ క్యాంపులుగా 10 రోజులు కూడా కాలేదు. 10 రోజులుగా కాకముందు ఈ సచివాలయ ఉద్యోగులు ఎంతమంది రావడం వల్ల మా నెత్తిని బడ్డెని పడింది. సో ఈ వ్యవస్థను అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారని చెప్పి మొన్నే కదా ఉద్యోగస్తులతో 10 రోజులు కూడా కాలేదు కదా. మరి ఇప్పుడు వాడుకోగలుగుతున్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళ క్రెడిట్ నేను వేసుకొని ఈయన పాలాభిషేకాలు లేదంటే నెలాభిషేకాలు చేయించుకుంటాడు, అంతకు మించే ఉంటుంది. క్రెడిట్ ఈయన కొట్టేస్తాడు, పాపం కింద కష్టపడింది ఆ సచివాలయ ఉద్యోగులు. రైట్. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కదా, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అట్లా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, లోకేష్ గారికి డైరెక్ట్ గా కాకపోయినా సరే ఆయన బాధ్యత మీరు గుర్తు చేస్తున్నారు, ఆయన గుర్తుండాలి కదా. ఎవరికి అంటే ఆయన డిపార్ట్మెంట్ ఉన్నాడంటే కదా సమీక్షలో. ఉంటాయి సార్, ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కొడితేనే దిక్కు దివానం లేదు. అటవీ శాఖ అధికారులు శ్రీశైలం ఎమ్మెల్యే కొడితే ఆయన రిలేటెడ్ కదా. సో ఆయన దానికి సంబంధించి లోకేష్ మాట్లాడతాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ మాట కాకుండా ఒప్పుకోవాలి, లోకేష్ గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నట్టే కనపడుతుంది మన ఉపన్యాసాలు. దేవాంశ నాయకత్వాన్ని కూడా ఒప్పుకుంటాడు. అది కాదు అట్లా అని కాదు, అట్లా సరే మీరు వ్యంగ్యంగా అనొచ్చు కానీ ఆయన ఓవరాల్ గా చూసినప్పుడు మొన్నటిదాకా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కూడా ఈయన అడ్డం పడ్డాడని, అట్లాగే అధికార మార్పిడికి కూడా ఈయన ఇష్టపడలేదని ఇట్లా వచ్చింది కదా. అలాంటి టైంలో లోకేష్ గారు సమర్థంగా పనిచేస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేమో నాకు అనిపిస్తుంది. మోడీ గారు కూడా ఒప్పుకుంటాడు. మోడీ గారు కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ పట్టాభిషేకానికి రెడీ చేస్తారు. ఆ తర్వాత లోకేష్ గారు మోడీ గారిని ఉద్దేశించి ఏమన్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సరే అనేది చంద్రబాబు గారి లెక్కే ఈయన కూడా. సరే అయినప్పుడు కూడా మోడీ గారి ప్రశంసలు అయితే పొందగలటం విశేషమే కదా. అంతవరకు ఎవరు వీక్ ఎవరు ఇది అనేది వేరే విషయం కాదు సార్. మీరు ఆ మాట అన్నారు గట్ట అంటున్నప్పుడు మోడీ గారు తల్లిని తిట్టించింది మోడీ గారు మర్చిపోయాడా, మరి అమిత్ షా గారి మీద రాళ్ళేసింది ఆయన మర్చిపోయాడా? అంటే రాజకీయ అవసరాల కోసం వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే, తెలుగుదేశం బీజేపీ రెండు దొందే అనేది చెప్పగానే చెప్పారు. నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 50 ఏళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ అవకాశవాదం ఎప్పటికప్పుడు పై చేతి అవుతుంది కాబట్టి వాళ్ళే కరెక్ట్ ఏమో, ఏదో ఒక విధానానికే కట్టుబడి ఉంటాం, ఒకే ముక్కుసూటిగా వెళ్తా ఉంటే ఈ రాజకీయాల్లో కుదరదేమో నాకు. అయితే విధానం సిద్ధాంతాలు పాటించాలా వద్దా అనేది ఇది డిబేటబుల్ పాయింట్. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మరి వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ అయినప్పుడు వాళ్ళదే రైట్ అనుకోవాలి. జనం కూడా వాళ్ళని ఓకే చేశారు కదా. నువ్వు ఎందుకు విధానం ఎందుకు మార్చుకున్నావా, కమ్యూనిస్టులు ఎందుకు తిట్టావు, మళ్ళీ కమ్యూనిస్టులతో ఎందుకు కలిసావు, బీజేపీని బండపూతులు తిట్టావు, మళ్ళీ ఎందుకు కలిసావు, మోడీ గారిని అంత మాట్లాడినావు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా కలిసావు. అట్లాగే మోడీ గారు ఈయన
ఈయన ఎందుకు అన్నారు, లోకేష్ గారు ఎందుకు అన్నారు, మళ్ళీ ఈయన వాళ్ళందరినీ ఎట్లా వాటేసుకుంటున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఎస్ వాళ్ళు మరి సక్సెస్ అయ్యారుగా, అది అనిపిస్తుంది. రైట్, విలువలు పోయినాయి కదా వేరే సార్. చర్చ అనుకుంటా. విలువల గురించి జనవానికే పట్టినప్పుడు మేము విలువలకే కట్టుబడి ఉన్నామనే పరిస్థితి రాజకీయ నాయకులు ఆ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఓడిపోతే ఓడిపోయాం కానీ ఈ రోజు కూడా విలువలు కట్టుబడే ఉన్నాడు. అంతవరకు 2014లో కానీ 2024లో కానీ హామీలు నేను చేయలేనంటే చేయలేను అన్నాడు. సో చెప్పింది 2019లో చేశాడు, దాన్ని కట్టుబడి. ఓకే, ఏదేమైనా ఈ తుఫాను సహాయ చర్యల విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండి క్రెడిట్ పొందితే మనం ఏమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేయాలని కూడా ఆకాంక్షిద్దాం. చంద్రబాబు గారు చేస్తారా, లోకేష్ గారు చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, అందరూ కలిసి చేస్తారా, ఏం జరిగినా మంచిగా జరగాలని కోరుకుందాం. టికెట్ రేటు పెంచాలంటే 20% సినీ కార్మికులకు ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు, హలో డోన్ నుంచి ఎవరు, రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయినట్టుంది. టికెట్ రేటు పెంచాలంటే 20% సినీ కార్మికులకు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కండిషన్ పెడుతున్నారు. ఇది మంచిదేనా కాదా? కార్మికుల యాంగిల్ కాబట్టి మరి గతంలో ఈయన అసలు టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదన్నారు. తర్వాత మాట బహుశా గురు శిష్యుల బంధమో లేకపోతే ఇంకే బంధమో కానీ మొత్తం మీద ఆ మాట తప్పారు. ఇప్పుడు దీనికి కట్టుబడి ఉండగలుగుతారా? గోపి గారు. సార్, ఇప్పుడు సినిమా రంగంలో హీరోలు, ప్రొడ్యూసర్లే కాదండి, డిస్ట్రిబ్యూటర్లే కాదు, కార్మికులు చాలా కీలకమైన పాత్ర. 24 క్రాఫ్ట్లు ఉంటాయి దాంట్లో సినిమా రంగంలో. 24 క్రాఫ్ట్లో కార్మికులు అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్, లేకపోతే డిటిఎస్లో జిఎఫ్ఎక్స్లో పనిచేసే స్టాఫ్, వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరి కష్టమే అది. వాళ్ళు ఎక్కడో ఇండోర్లో షూటింగ్ తీస్తారు, తీసి దాన్ని జిఎఫ్ఎక్స్లో పెట్టి అవుట్డోరు ఎక్కడో కొండల్లోనో జలపాతాల్లోనో చూపించమంటారు. సో ఈ కష్టం అంతా కూడా వాస్తవానికి కార్మికులదే. సో దీంట్లో దాని ఫలితములు కూడా కార్మికులకి వెళితే మంచిది. కానీ టికెట్ల రేట్లు పెంచినా లేకపోతే ఏం చేసినా కూడా కేవలం ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, హీరోలకి మాత్రమే వెళ్తుంది ఆ బెనిఫిట్ అనేది ఇప్పటి వరకు. ఇది రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన నేను స్వాగతిస్తున్నాను. నిజంగానే ఖచ్చితంగా ఎంత రేటు పెంచినా కూడా దాంట్లో 20% సినిమా రంగ కార్మికులకి వెళ్ళడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే కరెక్ట్ అయినటువంటి న్యాయం కూడా. కార్మికులకి రూపాయో 100 రూపాయలు ఇచ్చేసి వీళ్ళు 30 కొట్టేయడం కరెక్ట్ కాదండి. కార్మికులకి వెళ్ళాల్సింది కార్మికులకి ఇవ్వాలి. కష్టం అంతా వాళ్ళది. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎక్కడో ఇండోర్లో తీస్తారండి ఒక షూటింగ్, దాన్ని జిఎఫ్ఎక్స్ లో పెట్టి తీసుకెళ్లి జలపాతం దగ్గర ఫారెస్ట్లోనూ చూపించాలండి. ఆ కష్టం అంతా ఎవరిది? సో ఆ కష్టానికి తగిన ఫలితం వాళ్ళకి ఇవ్వాలనేది నా అభిప్రాయం. దీన్ని స్వాగతిస్తున్నాను. అయితే మరి అట్లా కాదు, గతంలో జగన్ గారు 30% సినిమా షూటింగ్లు ఇక్కడ తీసుకోండి, మీరు రేట్లు పెంచుకోండి అని చెప్తే దాని మీద వాళ్ళు సినిమా ప్రముఖులు విమర్శలు చేశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జోలికి వెళ్ళే ధైర్యం చేయరా? రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళండి. కానీ జగన్ ఆశించింది కరెక్ట్ అండి. రాష్ట్రంలో షూటింగ్లు జరగాలి, ఈ రాష్ట్రంలో సినిమా షూటింగ్లు జరగాలి. మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. గోదావరి జిల్లాలో కానీ, విశాఖపట్నంలో కానీ, ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా జగ్గైపేట, బాపట్ల, నందిగామ అటువైపు వెళ్తే అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి, తీసుకోవచ్చు. కానీ వాళ్ళు హైదరాబాద్ దాటి రారండి. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ, అక్కడే షూటింగ్లు చేస్తారు. గ్రాఫిక్స్ లో మాత్రం ఇవన్నీ కలుపుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. కానీ అయితే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల మీద మాత్రం దాన్ని స్వాగతించాల్సిందే. అయితే వీళ్ళు ఎవరు కూడా అప్పుడు జగన్ మీద మాట్లాడినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డిని పల్లెత్తి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా, నీకేం సంబంధం రేవంత్ అని అడగాలి కదా. అలా అడగలేరండి, అలా అడగరు, అంత సాహసం చేయరు. జగన్మోహన్ రెడ్డిని అంటే ఏదైనా అనేస్తారు. జగన్మోహన్ రెడ్డిని అనడానికి వాళ్ళకు ఒక మీడియా ఉంది, వాళ్ళకు ఒక పార్టీ ఉంది కాబట్టి అనేస్తారు. కానీ రేవంత్ రెడ్డిని అనడానికి ఎట్లా కుదురుద్ది? అంత సాహసం అయితే వీళ్ళు చేయరు. వ్యవహారాలను ఇక్కడే హైదరాబాద్ లో జరుగుతాయి కాబట్టి వాళ్ళ అన్ని అక్కడే ఉండాలి. రేపొద్దు నుంచి వాళ్ళంతా అక్కడే ఉండాలి, ఉప్పు అక్కడే కొనుక్కోవాలి. నకిరేకల్ నుంచి ఒకరి లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. వెంకరెడ్డి గారికి, గోపి గారికి మీకు నమస్కారం. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడమాకండి దయచేసి ఎవరు కూడా.
రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు బెనిఫిట్స్ వాళ్ళకు ఇక నుంచి రేటు పెంచుకునేది లేదండి. అదంతా శుద్ధ అబద్ధం కాదు. చంద్రబాబు ఎట్లా చెప్తే ఆయన తింటారు. ఏమన్నా? అసలు తెలంగాణ వినిపించట్లేదండి. సరిగా వినపట్లేదు. ఓకే, కంటిన్యూ చేయండి, చెప్పండి. చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి తింటారు. శాసనసభలో చెప్పిండు ఆయన ఏమని బెనిఫిట్ పెంచే రేటు పెంచేది లేదని అన్నాడు. ఆయన మాట అసలు వచ్చి డిస్టర్బెన్స్ వస్తుంది. చంద్రబాబు గారు ఎట్లా చెప్తే రైట్, ఓకే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇంతకీ కార్మికులకు వాటా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన స్వాగతిస్తారా లేదా అన్నదే ఇక్కడ చర్చ. మీరేమంటారు వెంకటరెడ్డి గారు? సార్ మంచిదే, ఎందుకంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ పనిచేసేటటువంటి కార్మికులు ఈ రోజుకి అట్లానే కార్మికులుగానే ఉంటున్నారు. కనీసం వాళ్ళకి ఇల్లు లేవు. వాళ్ళకి సంబంధించి నెలలో ఏదో 10 రోజులు షూటింగ్ ఉంటే రోజుకి 500 ఎంతో వస్తే దాంతోనే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దాంతో నడుపుకోవాల్సినటువంటి పరిస్థితిలో టికెట్ రేట్లు పెంచితే ఆ లాభం ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్ అండ్ హీరోకి వస్తుంది. సో వాళ్ళిద్దరే లాభపడుతున్నారు కదా. సో దాంట్లో 20% వాటా ఇవ్వాలంటే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చెప్పరు. కానీ మరి ఇదే పవన్ కళ్యాణ్ గారో లేదంటే ఇదే ఇండస్ట్రీయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ బాగు కోసం చిన్న సినిమాలు బాగుండాలి, చిన్న సినిమాలు బతికితేనే 24 క్రాఫ్ట్స్ బతికే చిన్న సినిమాల మీదే సో అని చెప్పి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకించి సినిమా టికెట్ రేట్లు పెంచేటప్పుడు కూడా సినిమా టికెట్ రేట్లు పెంచితే ఇది 100 కోట్ల పైన రెమ్యునరేషన్ కాకుండా మిగిలిన అది హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల బడ్జెట్ ఉన్నదానికి పెంచుకోవడానికి ఇస్తే మా సినిమాలు రేట్లు పెంచుకోవాలంటే నువ్వెవరు అసలు నిన్నెంతకు అడుగుతాం సన్నాసి మంత్రులు ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మాట అనేటటువంటి ధైర్యం నువ్వు చేయగలుగుతావా? సో ఎందుకంటే ఆ రోజు మంత్రుల్ని ఉద్దేశించి పేరు నాని గారిని వీళ్ళందరిని ఉద్దేశించి సన్నాసి మంత్రులు మా సినిమా టికెట్లకి ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నావు కదా. మరి ఇదే తెలంగాణలో కూడా మరి ప్రభుత్వానికి సినిమా టికెట్లకి ఏం సంబంధం అని ఎందుకు క్వశ్చన్ చేయు? రెండోది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన అపాయింట్మెంట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన కాలు మీద కాలు వేసుకొని వీళ్ళందరూ ఏదో చుట్టూ కూర్చున్నట్టు ఫోటోలు కూడా వచ్చినాయి. ఒకసారి అయితే ఇక్కడ పోలీస్ భవన్ దాంట్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కొద్ద అటు చాలాసేపు వెయిట్ చేయించి వచ్చాడని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చేయాల. మళ్ళీ చిరంజీవి గారిని అవమానించామని చెప్పి మీరే మాట్లాడారు. మొన్న ఆయన లేఖ కూడా రాశాడు. సో మరి ఇటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. అంటే రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ ఎట్లా అయినా వింటాడు. ఇందా కాలర్ చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎటు మాట మీద నిలబడ్డు చంద్రబాబు నాయుడు గారు లాగే ఆయన అసెంబ్లీలో అన్నాడు కదా బెనిఫిట్ షోలకు పర్మిషన్ అవునని. మరి ఎందుకు ఇచ్చారు? మొన్న కూడా ఇచ్చారు కదా షోలకి. మరి ఎందుకు ఇచ్చారు? అప్పుడు హామీ ఇచ్చింది బెనిఫిట్ షోల వరకేనా టికెట్ రేట్ల గురించి? బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు. అదే ఇప్పుడు టికెట్ రేట్లకు సంబంధించిన దాంట్లో టికెట్ రేట్లు ఆ బడ్జెట్కి అనుగుణంగా పెంచుకునేటప్పుడు ఆ వెసులుబాటు ఇస్తున్నప్పుడు దానికి వచ్చేటటువంటి డబ్బులు కార్మికులు ఖర్చు పెట్టాలంట్లో తప్పులేదు. కానీ ఇది ఎంతవరకు క్షేత్రస్థాయిలో వెళ్ళిద్ది అనేది, ఎందుకంటే ప్రకటనలకి ఇవన్నీ పరిమితం అవుతాయి. దీనికి ఒక ఫండ్ పెడతారు సార్. ఇప్పటికీ మీకు ఫిలిం నగర్లో ఎలక్షన్ టైంలో ఎట్లా పెట్టారు అక్కడ సభ పెట్టడం ఆసక్తికరంగా ఉంది. అంటే పర్మిషన్ తీసుకుని పెట్టుంటారా? సినిమా కార్మికులంతా కరెక్ట్గా ఇదే టైం సన్మానం చేయటం, కోమటిరెడ్డి గారికి చెప్పకుండా జరిగిందని ఆయన గుస్సాగా ఉన్నాడని నమస్తే తెలంగాణ రాసింది. మరి ఎంతవరకు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే నిజంగా క్షేత్రస్థాయిలో జరిగితే బాగానే ఉంటుంది సార్. ఎందుకంటే కానీ ఇవన్నీ జరిగేటటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే ఎట్లా ఏ కార్మికులు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ కదా? వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది కార్మికులు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ సహా దీనికి సంబంధించిన అంటే ప్రతి ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్ దాంట్లో దానికి సంబంధించి ఉంటాయి. కాదు ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుంది కదా తీస్తారు. అవి సపరేట్ ఉంటుంది. అంటే రిజిస్టర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఏదో పెడతారు ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాలి కాదంటలేదు. కాకపోతే మరి అక్కడ ఒక విధానంగా ఇక్కడ ఒక విధానంగా మరి ఈ సినిమా కొంతమంది హీరోలు అందరూ కూడా అంటలా కొంతమంది హీరోలు ఏదైతే ఆ విధంగా మాట్లాడారో ఏపీలో మేమేం చేసినా బూత్ లాగా ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా కరెక్ట్ లాగా మాట్లాడారు వాళ్ళు సమాధానం చెప్పాలని మాత్రం అడుగుతా ఉన్నాను. రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 20% కార్మికులకి ఇవ్వమని అన్నారు కదా. అవును అవును. ఏం చేస్తారంటే షీట్స్ 2 తయారు చేస్తారు. ఏమంటారు? 2 షీట్లు షీట్స్ 2 తయారు చేస్తారు. ఓచర్స్ వాళ్ళకి ఇచ్చేది ఒకటి, ఇచ్చినట్టు చూపించేది ఒకటి. మీరు భలే వాళ్ళు ముందస్తుగా మీరు ఐడియా ఇస్తున్నట్టు ఉంది ప్రొడ్యూసర్లకి. కాలేజెస్ లో నేను మేనేజర్ అకౌంట్స్ చేశాను కాలేజీలో. ఓకే. చేసినప్పుడు ఏంటంటే హైక్ శాలరీ అని 20,000 చూపిస్తారు అందులో. ఓకే. ఒరిజినల్కి ఇచ్చేది అంత ఉండదు. వాళ్ళ ఏటీఎం కార్డు చెక్ బుక్ అవన్నీ మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయి. ఓహో, అట్లా కూడా ఉంటుందా? వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఆ 10,000 12,000 13,000 ఎంతో మాట్లాడుకుంటారు కదా. ఓకే. అంత డబ్బులు వాళ్ళ చేతికి ఇస్తారు. మరి ఇప్పుడు అంటే వీళ్ళు ఇంకా గైడ్ లైన్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేస్తారు కదా, ఇటువంటిప్పుడు వీళ్ళు
జాగ్రత్తలు పైగా అంటే ఇక్కడ ఈ కాలేజీల పరిస్థితి వేరు, ఇక్కడ అసోసియేషన్స్ ఉంటాయి, మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏంటో చూద్దాం. ఏమండి వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అంతేనంటారా? మాకు ఏటీఎం కార్డు ఇవ్వండి, మీరు చెక్ బుక్ ఇవ్వండి అంటారు. ఓకే, వీళ్ళే మార్చి వాళ్ళకి సరే చూద్దాం. మరి ముందుగానే మనం ఎందుకు అట్లా పుడకవేయటం ఎందుకు కానీ. రైట్, బస్సు యజమాని ఎవరు ఇంతవరకు తేలలేదంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది. ఆసక్తికరంగా ఉంది. 20 మందిని బలిగొన్నటువంటి లేదా 19 మంది ప్రయాణికులు చనిపోయినటువంటి ఆ ఘటన సంబంధించి బస్సు యజమాని ఎవరు అనేది ఎందుకు తేలలేదు? అసలు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది 2 రాష్ట్రాల్లో, ఆ యజమాని ఎవరో ఏంటో, ఆయన మీద కేసు పెడతారా, సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే పలానా యజమాని అని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? గోపి గారు దాని మీద సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? సరే, ప్రైవేటు బస్సులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా విచ్చలవిడిగా నడుస్తున్నాయండి. ఒక పర్మిట్ తీసుకొని 3 బస్సులు నడుస్తాయండి. అది దాన్ని చూసి చూడనట్టుగా ఆర్టీఏ అధికారులు వదిలేయడం, అసలు బస్సుల ఏమంటే ఫిట్నెస్ చెక్ చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వెహికల్ని ఫిట్నెస్ చెక్ చేయాలి వీళ్ళు రూల్స్ ప్రకారం. అలాగే వాళ్ళు కాంట్రాక్ట్ క్యారియర్లుగా వెళ్తున్నారా లేకపోతే ఆర్టీసీ బస్సులు పోటీ అంటే అవన్నీ చాలా గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నా. నా ప్రశ్న ఏమంటే ఆ బస్సు యజమాని ఎవరు అన్నది ఇంతవరకైనా ఐడెంటిఫై చేశారా లేదా, ఎందుకు కావాలని ఏమన్నా దాస్తున్నారా, లేదు నిజంగానే వీళ్ళు రికార్డ్ చేసి ఉంటే మంచిదే. కొన్ని పత్రికల్లో వచ్చింది కాబట్టి నేను అంతవరకే పరిమితం అయితే టైం తక్కువ. అంటే వాళ్ళు అధికారులకి తెలుసండి ఆ బస్సులు ఏ బస్సు ఎవరిది అనేది అధికారులకు తెలుసు, అధికారుల దగ్గర సమాచారం ఉంటుంది. లేదా ట్రావెల్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే ఆ బస్సు ఎవరిది, ఎవరు వీళ్ళకి అది హైర్కి ఇచ్చారు అనేది కూడా ఆ వివరాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ పాటికి అవన్నీ కూడా పోలీస్ అధికారులకు దొరికే ఉంటాయి. కానీ ఏవో రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు, వాళ్ళ వల్ల వాళ్ళు ఆ యజమాని పేరు బయట పెట్టడం లేదు. కానీ వాళ్ళకి తెలుసండి, అధికారులకు తెలుసు, పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. రైట్, బస్సు యజమాని ఎవరు అన్నది ఇంతవరకు ఎందుకు తేలలేదు అనేది నేను ఒక పత్రికలో వస్తే చూశాను. 100% దీన్ని బస్సు యజమాని సైడ్ చేసేటటువంటి ప్రక్రియ అని నేను అంట. ఎందుకంటారంటే ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రహస్యం కాదు కదా, రహస్యంగా ఉంటుంది. రహస్యంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఓనర్ ఎవరైనా తెలియకుండా ఆర్టీఏ దగ్గర ఉంటే అసలు వీళ్ళు ప్రభుత్వం ఎందుకు నడుపుతున్నారు? ఏదో సమ్ కంపెనీ నుంచి కొన్నారు, ఏది కొన్నా కూడా ఇక్కడ వీళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు మీద చేయించుకుంటారు సార్. అయితే ఇక్కడ వాళ్ళు రాసింది ఏంటంటే, నిన్న ఇది కూడా ప్రజాశక్తిలో వచ్చింది, వేమూరి వినోద, సుబ్బారావ, వెంకటేశ్వర్ల, ఇన్ని 3 పేర్లు చెప్పి వీళ్ళలో ఓనర్ ఎవరు. అక్కడ ఎఫ్ఐఆర్ చూస్తే సార్, ఎఫ్ఐఆర్ 24వ తారీఖు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ నేమ్ డ్రైవర్ ఆఫ్ ద వి కావేరీ ట్రావెల్ బస్, పేరు కూడా రాయాల. తర్వాత రెండో వి కావేరీ అంటే వేమూరు అంటే మళ్ళీ వేమూరు కూడా రాయాల. డ్రైవర్ ఆఫ్ ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఇది నెంబర్ 1 A1 గా, A2 గా ఓనర్ ఆఫ్ ద వి కావేరీ ట్రావెల్ బస్. మరి ఓనర్ ఎవరు పేరు రాయాలిగా. అంటే ఓనర్ తెలియకుండా ఇన్నాళ్ళు కూడా కనిపెట్టలేదు సార్. 5 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అతన్ని, ఎవరిని, డ్రైవర్ని కూడా. డ్రైవర్ నిన్న అరెస్ట్ చేసి నిన్న ప్రొడ్యూస్ చేశారు కోర్టులో, ఇప్పుడు రిమాండ్ వేసినట్టున్నారు. అంటే మరి 4 రోజులు అతను బయట సేఫ్ గానే అట్టనే వదిలేశారు. రెండో అంశం ఏంటంటే ఇది అసలు సైడ్ చేస్తున్నారు దీన్ని. ఏది ఆ బస్సు నిర్లక్ష్యము, డ్రైవరు నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. అసలు బస్సు డ్రైవర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారా? ఇది కూడా మనం చెక్ చేయాలి కదా, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ రూట్ దొరకలేదు కదా, అప్పుడు ఎట్లా చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్? ఎందుకు సార్, పొద్దున్నే డ్రైవర్ దొరికేశాడు కదా. అదే రోజు పొద్దున్నే డ్రైవర్ సరెండర్ అయ్యాడు కదా, వెళ్ళి డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పారు కదా. ఫస్ట్ దీన్ని డిఐజీ కోయ ప్రవీణ్ గారు దీన్ని సైడ్ చేసే కార్యక్రమం చేశాడు. నేను డైరెక్ట్ గానే చెబుతున్నా, ఎందుకు ఆయన ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో, శివశంకర్ కేసులు పెట్టే పబ్లిక్ తెలియాల్సినటువంటి అంశమే. ఆయన డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి అనేటటువంటి టీవీ ఛానల్ కి ఫోన్ లో మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి అనే టీవీ ఛానల్ ఫోన్ లో మాట్లాడుతూ అసలు ఇది వాళ్ళు మద్యం తాగలేదని ఈయన సర్టిఫై చేశాడు, కేవలం భోజనం మాత్రమే చేశారని సర్టిఫై చేశాడు. ఎవరైతే కోయ ప్రవీణ్ అనేటటువంటి డ్రైవర్ శివశంకర్, ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు మందు తాగలేదని సర్టిఫై చేశాడు. కూడా రాశారు కదా మద్యం తాగి. నేను ఒక్కరు మాట్లాడారు కదా సార్, అంటే వీళ్ళిద్దరు డ్రింక్ చేస్తున్నారు సార్, డ్రంక్ అండ్ డ్రైవ్? లేదండి ఆ పిల్లోడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో పనిచేస్తారు, ఈ అబ్బాయి ఏమో టైల్స్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి
వీళ్ళు ఈ అబ్బాయి ఇది పత్తికొండ దగ్గర తుగ్గలి గ్రామం, తుగ్గలి మండలంలో ఏదో గ్రామం, అది అక్కడికి వెళ్తానంటే నీకు ఇక్కడ నుంచి బస్సులు ఉండవు, నేను వాళ్ళు మద్యం తాగలేదని చెప్పి డైరెక్ట్ గా డిఐజీ కోయ ప్రవీణ్ గారు సర్టిఫై చేశాడు. ఎట్లా చెబుతారు? ఎట్లా చేశారు వాళ్ళు? మద్యం వైన్ షాపులో తాగారు, బెల్ షాపులో తాగారు. కనీసం మాబోటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాజకీయంగా ప్రభుత్వానికి చేస్తే హెల్ప్ చేయండి, కానీ సామాజిక బాధ్యత అనేది కూడా నేనేదో ఈ ప్లాట్ఫామ్ లో కూర్చొని నేను సాక్షి పత్రికనో టీవీనో ఈయన అంటున్నాను కాబట్టి బెల్ట్ షాపులు అని రివీల్ చేయకపోతే అసలు ఈ అంశాన్ని మధ్యాహ్నం చుట్టూనే తిప్పేవాళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడైతే సాక్షి లక్ష్మీపురంలోని బెల్ట్ షాపులో కొన్నారని ఎస్టాబ్లిష్ చేసిందో బెల్ట్ షాపులు కాకుండా మద్యం షాపుల దగ్గర తీసుకొని వచ్చారు. సో అందుకని మద్యం షాపులో ఫుటేజ్ని బయటకు తీశారు. సో ఇది 7 గంటలకు రెండు క్వార్టర్ బాటిల్ కొన్నారండి. సుమో అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 2 క్వార్టర్ బాటిల్ 7ంటికి కొన్నారు, 8ంటికి దాటం అయిపోయింది. మళ్ళీ 8:25కి వచ్చారు, మళ్ళీ ఒక క్వార్టర్ బాటిల్ కొన్నారు, సరిపోలా, మళ్ళీ లక్ష్మీపురం వెళ్ళారు, మళ్ళీ కొన్నారు. సో ఆ 2 బాటిల్తోనే ఆపి ఉంటే మధ్యలో 6 గంటల సమయం ఉంది. సో ఆల్రెడీ దిగిపోయేది, తినేసేవాళ్ళు నిద్రపోయేది, దిగిపోయేది, లేదు వర్షం పడుతుంది, జోరు వర్షం, ఇంకో దిగిపోయేది తాగినాలకి. సో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కొన్నారు. ఈ మధ్యానికి కారణం 2 వ్యక్తులు. వాళ్ళు ఆ 2 వ్యక్తులు ఎరిస్వామి మీద కేసు పెట్టాల, ఎరిస్వామి కంప్లైంట్ ఇచ్చాడని చచ్చిపోయిన అతని మీద కేసు పెట్టారు. చచ్చిపోయిన అతని మీద కేసు పెట్టి వెనకాల కూర్చున్న అతని మీద కేసు. సార్ అతను మద్యం తాగాడు, తాగినప్పుడు రోడ్డు ఎక్కకూడదు కదా, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు వెళ్ళకూడదు కదా, అతను తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇతను కూడా వెళ్ళకూడదు కదా, జాగ్రత్తగా ఉండాలి ఇతను. ఇప్పుడు తాగిన వ్యక్తితో డ్రైవింగ్ ఇద్దరు తాగి రోడ్ల మీద యాజ్ పర్ రూల్స్ నాకు ఉన్న అవగాహన ప్రకారం డ్రైవింగ్ చేయకూడదు తప్ప వెనకాల కూర్చోకూడదు. కారులో కూర్చుని ఉంటారు, సహకరించకూడదు అంట నేను. సహకరించకూడదు, కేసు కరెక్ట్ కాదు, వెళ్ళకూడదు. ఈ చేయాలనైతే అసలు విషయాన్ని సైడ్ చేస్తున్నారు. అనవసరంగా ఇప్పుడు వాళ్ళు అతను చనిపోవటం, ఇంతమంది వాళ్ళిద్దరు మంది దాటం వల్ల 19 మంది అభంశోభం తెలియని వాళ్ళు చచ్చిపోయారు కదా. మరి దానికి సంబంధించి అసలు విషయం రాయట్లా ఇల్లు. ఇప్పటి వరకు ఓనర్ ఏమయ్యాడు? ఆ బస్సులు ఇంకా 70 బస్సులు ఇప్పుడు నడుస్తున్నాయి స్టిల్. వి అంటే పేరు కూడా, పూర్తి పేరు కూడా రాయట్లేదు. రాధాకృష్ణ గారు వేరే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటాడు, వాళ్ళ పేరు ఇంటి పేరు ఒకటైనంత మాత్రం ఆయనదని ఎవరు అనలేదు కదా. ఆయన అంటలేదు సార్, మేము అట్లా ఆరోపణలు చేయట్లా. ఇన్స్ట్రక్షన్ లేకపోతే రాయాలి కదా. ఓనర్ తెలియదా సార్ ఇప్పుడు వరకు? అది ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఓనర్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు కావాలంటే ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని కేసులు అయితే పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం. కూడా ఇంకో డ్రైవర్ ఎవరో పెట్టి ఆయన ఓనర్ అని చెప్పి A2గా ఆయన సబ్మిట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. రైట్, చూద్దాం. ఆదిత్య ట్రేడింగ్ మోసం 144 కోట్లు అధిక లాభాలు, వడ్డీ ఆశ 1450 మంది నుంచి 400 కోట్ల డిపాజిట్ల సేకరణ. ఎట్లా మోసపోతుంటారో పాపం. ఇట్లా రామాయంపేట రిఫైనరీపై మరో ముందడుగు, ఐఓసీ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారంటూ వార్త ఇచ్చారు. నా చావుకు కారణం టీడీపీ నేతలే, కాల్మనీ ఆగడాలకు బలైన కులం పేరు రాశారు మహిళ. గోపి గారు చెప్పండి, గతంలో 2014-19 మధ్య కూడా ఇట్లాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లు గందరగోళం విజయవాడే కేంద్రంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది గుంటూరులో జరిగిందట. ఎందుకు ఇట్లా పరిణామం? ఎందుకు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి? అది కూడా టీడీపీ నేతలే ఎక్కువ మందికి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు గురవుతున్నారు. సార్ వడ్డీల వ్యాపారాలు చేసేది కానీ, లిక్కర్ వ్యాపారాలు చేసేది కానీ, లేకపోతే ఇసుక దందాలు చేసేది కానీ, మైన్స్ చేసేది కానీ, కాంట్రాక్టులు చేసేది కానీ ఎక్కువగా తెలుగుదేశం అనుబంధ సభ్యులు, వ్యాపారస్తులు వాళ్ళే ఉంటారు. సో ఇక గతంలో కూడా మనం చూసాము, కాల్మనీ కేసులో పర్టికులర్గా కొంతమంది వ్యక్తులు కనిపిస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మొత్తం వడ్డీ వ్యాపారులందరి మీద దాడి చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అంటే డైవర్ట్ అయిపోయింది అది. కాబట్టి అలాంటి అండ అనేది ప్రభుత్వంలో దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఈ ప్రజల మీద ఒత్తిడి చేయడం బట్టి అమ్మాయి ఆరోపణలు చేసింది అంటే కాల్మనీ ఖచ్చితంగా వీళ్ళు పొద్దుట 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటారు, 90 రూపాయలు ఇస్తారు, సాయంత్రం మళ్ళీ 100 రూపాయలు వీళ్ళు ఇవ్వాలి. ఇట్లా ఈ వ్యాపారం చాలా అద్భుతంగా నడుస్తుంది తెలుగుదేశం హయాంలో. వాళ్ళ అకృత్యాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా నిలబడుతుంది కాబట్టి. ఇది మనం గత 5 ఏళ్లలో ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు. ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి కూడా కాల్మనీ వేధింపులు అనేటువంటి వార్త మనం చూడలేదు. సో అది ఎట్లా ఉంటదంటే పాలకుడి మీదే ఉంటదండి. పాలకుడు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కొలిగిపూడి గారు, ఎంపీ చీని గారు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తే అసలు విషయం వదిలేసి క్రమశిక్షణ గురించి ఆలోచించారు తప్ప
అసలు ఆ సమస్య ఎందుకు వస్తూ ఉంది, గంజాయి ఎందుకు వస్తూ ఉంది, గంజాయి కంట్రోల్ అయిపోయిందని కదా వీళ్ళు ప్రచారం చేసేది. ప్యాకాట్ పవన్ కళ్యాణ్ గారి లెటరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని జరుగుతున్నా కూడా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అరికట్టే ప్రయత్నం చేయట్లేదేమో అన్న భావన కలగట్లా. అరికట్టరండి ఈ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటిని దేన్ని కూడా అరికట్టడు. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది ఆ పార్టీ అనుబంధ సభ్యులే ఉంటారు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసేదానికి ఆయన చంద్రబాబు నాయుడు దాన్ని అరికట్టడు, దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో పద్ధతిలో డైవర్ట్ చేసేసి ప్రజలను మనసుల్లో నుంచి వాటిని తొలగిపోయేలాగా చేస్తూ ఉంటారు తప్ప వాటిని అరికట్టడు. అలా కొలుగుబూడి శ్రీనివాసరావు భయంకరమైన ఆరోపణలు చేశాడు కేసినేని చిన్ని మీద. ఆరోపణలు ఒక్కదాని మీద నువ్వు ఎంక్వైరీ పెట్టరు, అవి ఏం చేయరు. సో ప్రజలకు సంబంధించిన అంశం కదా, ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని అక్కడ చూపిస్తే దాని మీద కాకుండా క్రమశిక్షణ అని చెప్పి వాళ్ళిద్దరిని ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం జరగటం అనేది దురదృష్టం. ఇంత సీనియర్ నేత కాబట్టి అటువంటివి జరగకుండా చూడాలి కదా అనేది నా ప్రశ్న. రైట్, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అంతకుముందు మీకు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం విజయవాడ ఈ సైడ్ అన్ని కాల్మనీ సెక్స్ ర్యాకెట్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పుడు బోండా ఉమా మీద కూడా అనేక ఆరోపణలు, వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ బోండా ఇంకో ఆయన ఎవరు ఎమ్మెల్సీగా ఉన్న అతని పేరు మీద, అది బుద్ధా వెంకన్న, ఇద్దరి మీద వచ్చినాయి. బుద్ధా వెంకన్న, బోండా ఉమా వీళ్ళందరి మీద వాళ్ళ అనుచరులు వీళ్ళ అండదండలతోనే చేస్తున్నారనేది ఆ రోజు వచ్చినటువంటిది. సో మళ్ళీ ఇప్పుడు అదే పడగ విప్పింది. దానివల్ల చూడండి, ఒక మహిళ నిన్న వీడియో పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గానికి సంబంధించి. సో ఇక్కడ చూస్తే గుంటూరు రూరల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, అండ్ అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు అచ్చంగా కులం అని చెప్పేవాళ్ళు కాబట్టి మీరు కూడా చెప్పే పరిస్థితి ఎల్లో మీడియా అచ్చంగా కులం ఫలానా కులం రాసేవాళ్ళు. అచ్చెన్నాయుడు గారిని అదే పాయింట్ నాబోటి వాళ్ళు అయితే అటువంటి ఎంకరేజ్ చేయకుండా ఉండే మంచిదని నా అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఇట్లాంటివి రాసినప్పుడు మీరు కూడా దానికే సమాధానం చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. సో ఆయన అరెస్ట్ చేస్తే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారని రాయాలి, లేదా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని రాయాలి. బీసీ నేత బీసీని అరెస్ట్ చేస్తారా అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టారు. కొల్లు రవీంద్రని మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేస్తారా హెడ్డింగ్ పెట్టారు. ఆ పిచ్చెక్కి డాక్టర్ పిచ్చిగా ప్రవర్తించినట్టు దళితుడిని చేస్తారా అని రాశారు. అటు వాళ్ళు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అంటే మీరే కదా ఇప్పుడు చెబుతుంది, కులాన్ని ప్రత్యేక వాడాలి అని చెప్పి మీరే రాస్తున్నప్పుడు మరి మీరు మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు వీటన్నిటి మీద వాడినప్పుడు మరి సామాన్యులు రాజకీయాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు వాళ్ళే అంటారు. వాళ్ళే అంటారు, అంటానికి ఏమన్నా సార్ వాళ్ళు అంటారు. ఇప్పుడైతే ఎవరైతే ఈ కల్లూరు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇతను షాడో ఎమ్మెల్యేగా, ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, సో పత్తిపాడు. సో అక్కడ ఈయన మొత్తం ఈ కల్లూరు శ్రీనివాస్ అనే అతనే మొత్తం షాడో ఎమ్మెల్యేగా నడుపుతున్నాడు. సో లోకేష్ కన్సర్డ్గా ఉన్నాడు. ఇతను రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. ఏదన్నా పని కోసం వచ్చారనుకోండి, వాళ్ళు ఆ పని ఈయనే సెటిల్మెంట్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకోవటం. సో ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ కల్లూరు శ్రీనివాస్ ఇప్పుడు ఎవరైతే ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి, సో ఈయన పేర్లు అనేసార్లు వినపడుతున్నాయి, కానీ ఒక్క యాక్షన్ ఇతని మీద ఇప్పటి వరకు తీసుకుందలేదు. అంటే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో ఆగడాలు ఎలా ఉన్నాయంటే ఇసుక వాళ్లే దందా, మట్టి దందా, బొసక, పేకాట క్లబ్బులు, ఏదో చికెన్ దుకాణాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం మనం చూసాం. ఏదైనా పని కావాలంటే డబ్బులు, ఏదైనా వాళ్ళు ఏదైనా వెంచర్ వేసుకోవాలంటే ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలంటే డబ్బులు, ఎమ్మెల్యే అనుచరులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి. సో ఈ విధమైనటువంటి దందా నడుస్తుందని వాళ్ళ పత్రికలో రాసినాయి. ఇదే పత్రిక గుంటూరులో రియల్ ఎస్టేట్ వెంచర్లో వేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి అదే ఆంధ్రజ్యోతి రాసింది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనుషులు కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితి వీళ్ళ ఆగడాల వల్ల, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మరో అంశంలోకి వెళ్దాం. బాబు కుతంత్రం. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న వెనకబడిన చిన్న రాష్ట్రాలు 1300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. మరోవైపు ఇప్పుడు చూసాం కదా, కేంద్ర ప్రభుత్వం పిడుగురాళ్ళది ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదని వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ప్రతిపాదన తిరస్కరించారట. సో అంతవరకు కేంద్రాన్ని మనం చేయాలి. అయితే ఇక్కడ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు మాత్రం ప్రైవేటైజేషన్కి అనుకూలంగా భారీగా స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఓ పక్కేమో డబ్బులు లేవంటారు, డిజిటల్ డప్పు అంట. బాబు ప్రచార యావ తారాస్థాయికి కేవలం డిజిటల్ ప్రచార వ్యయంకే 100 కోట్లు అంట. ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ. మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవు, కానీ అనేక రకాలుగా మెడికల్ కాలేజీ డబ్బులు, నెట్వర్క్ ఆసుపత్రులు డబ్బులు లేవు. మరి అయినా కూడా సరే అమరావతి రాజధానికి 1000 కోట్ల డబ్బులు వస్తాయి, ఈ డిజిటల్ ప్రచారానికి డబ్బులు వస్తాయి, జిఎస్టీ దానికి సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రచారం చేయడానికి
కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు మెడికల్ కాలేజీ విషయంలో ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు, కక్షగా వ్యవహరిస్తున్నారా గోపి గారు? ఇది ఖచ్చితంగా కక్షనండి. అంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో నుంచే పూర్తి చేస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది అనేది చంద్రబాబుకి ఒక పెద్ద భయం పట్టుకుంది. అందువల్ల ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఆయన టైంలోనే అయినాయి, 2 తర్వాత అయినాయి, మొత్తం 7 అయిపోయినాయి. ఇంకా 10 ఉన్నాయి. 10 దాదాపుగా 50% 60% పనులు పూర్తి అయిపోయినాయి. అవి పూర్తి చేయడానికి దాదాపు ఒక 5,000 కోట్లు ఏమో అవసరం అవుద్దేమో. ఆ డబ్బులు లేవు అని చెప్తున్నారు. కానీ అమరావతిలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అలాగే సార్ ఇంకొక 174 కాదు, నిన్న వార్త వచ్చింది కదా, 1 కిలోమీటర్ వేయడానికి 174 కోట్లు అంట. జనం అంతా వ్యంగ్యంగా బంగారం తాపడం చేస్తున్నారా అని సరదాగా రోడ్లు వేయడానికి రోడ్లకి అంత చేస్తున్నారు. బిల్డింగులకి కూడా ఎస్ఎఫ్టీకి లెక్కలేనంతగా ఖర్చు చేస్తున్నారు. తర్వాత అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఒకటి నిర్మించబోతున్నారండి. దాదాపు 300-400 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. దాన్ని డిపిఆర్ తయారు చేయడానికే 11.5 కోట్లు అంటే 11.5 కోట్లు ఖర్చు శాంక్షన్ చేసిందండి ప్రభుత్వం, కాంట్రాక్టర్కి ఇచ్చేసింది. సో దీని అన్నిటికీ డబ్బులు ఉంటాయి. కానీ ప్రజలకు పనికొచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒక 5,000 కోట్లు దొరకట్లేదా? పైగా అండి ఇంకొక విషయం, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలే గవర్నమెంట్ తరఫున కడుతున్నాయట. ఎందుకు కడుతున్నాయంటే గత నెలలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందండి. అదేంటంటే దేశవ్యాప్తంగా ఉండే మెడికల్ కళాశాలలో సదుపాయాలు మెరుగుపరచడానికి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి అనుకూలంగా 15,000 కోట్ల రూపాయలండి. మరి మోడీ నీ మీదే కదా ఆధారపడి నిలబడ్డాడు. అక్కడ నువ్వు వెళ్ళి ఒక 5,000 కోట్లు తెచ్చి ఈ 3 ఏళ్లలో ఈ మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయలేవా? అది ఎంత తేలిక? 15,000 కోట్ల రూపాయల నిధి అక్కడ ఉంది. ఆ 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 3,000 కోట్లు తీసుకో, చాలు, అయిపోతుంది. 2 ఏళ్లలో కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి. ఎందుకు చేయడు? వీటిని ఎందుకు ప్రైవేటీకరిస్తాడు అంటే ఇది కడితే పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ వెళ్తుందేమో అనేటువంటి భయం. అదే కాకుండా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి కూడా ఇది ఉపయోగం ఉంది వెంకటరెడ్డి గారు. అంటే ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, కావాల్సిన వాళ్ళంతా వ్యాపారస్తులే కదా, విద్యా వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ డబ్బులు లేక అనేది వచ్చే అబద్ధం సార్. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అనేది పచ్చి అబద్ధం. ఎందుకు? 2,25,000 కోట్ల అప్పు ఈ 17 నెలల కాలంలో చేస్తే ఒక 5,000 కోట్లు దాంట్లో ఉండదా? ఒక మంగళవారం 2,000 కోట్లు వీళ్ళు చేసే అప్పు. ఒక మంగళవారం అప్పుతో 4 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఒక్క మంగళవారం కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్లు ఎంతో తీసుకున్నారు. అదే మార్క్ఫెడ్కి 5,000 కోట్లు, అంతకుముందు 7,000 కోట్లు తెచ్చారు. సో అసలు ఎందుకు సార్ 2,000 కోట్లు ఈ మంగళవారం వెళ్ళిన అప్పుతో 4 మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. మళ్ళీ వచ్చే 4 మంగళవారం వెళ్ళే అప్పుతో ఇంకో 4 మెడికల్ కాలేజీలు కట్టచ్చు. ఈ 17 మెడికల్ కాలేజీలో 3 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు, ఒకటి మచిలీపట్నం, 2 పాడేరు. అందుకని మీకు పాడేరు వాళ్ళు మనం ఓపెన్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిడుగురాల్లో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కాబట్టి దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలి. సో మిగిలిన 10 కాలేజీలని ప్రైవేట్కి ఇవ్వడానికి కృష్ణ మన మహేష్ రెడ్డి గారు చెప్పేదాని ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేస్తే కేంద్రం నో అందని ఏది ప్రైవేట్ ఇవ్వడానికి అది వాళ్ళు కాబట్టి అది వాళ్ళు ఏమన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రెండోది దీనికి సంబంధించిన డబ్బుల్ని నాబార్డుకి లింక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాబార్డు నుంచి ఆల్రెడీ ఫండ్స్ కూడా అలొకేషన్ ఉన్నాయి. సో వీళ్ళు కట్టాలని కూడా కట్టేయచ్చు. ఇది ఏం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకు ఇచ్చుకోవడానికి ఇది 66 ఏళ్ల పాటు దోపిడీ ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ కొడుకు మనవాళ్ళు అందరూ దోచుకోవచ్చు. ఎందుకు? ప్రతి సంవత్సరం 100 కోట్ల డబ్బులు వస్తాయి మెడికల్ కాలేజ్ సీట్ల పేరుతో, హాస్పిటల్ పేరుతో. ఈ రోజు వ్యాపారం అంటే జడాశ్రావణం ఆయన ఎవరో చెప్తున్నారు 1,500 కోట్ల స్కామ్ ఇది అవుద్ది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది 57 లక్షల మించి ₹1 కోటి చొప్పున అమ్ముకుంటారు. 50 సీట్లు 57.5 లక్షలకి ఎన్ఆర్ఐ కోట అది డిసైడ్ చేశారు సార్. 20 లక్షలు అంతకు ముందు ఉండేది, అదనంగా 37.5 లక్షలు, 57.5 లక్షలు ఒక సీట్. ఇది కాకుండా ఎక్స్ట్రా కూడా బ్లాక్ లో గవర్నమెంట్ అయితే డైరెక్ట్ ఇస్తే వాళ్ళు. మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మీకు ఓపీ నుంచి బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ మొత్తం ఫ్రీ, ₹1 కూడా ఛార్జ్ చేయరు. సో సిటీ స్కాన్ కానీ అన్ని. అదే మీరు గవర్నమెంట్కి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎక్స్రేకి ఎంత అని, సిటీ స్కాన్ ఎంత, సరే ప్రైవేట్కి వెళ్తే దానికి 5,000, దీనికి 2,000, ఇలా వచ్చినటువంటి పేషెంట్లందరి నుంచి రోజు డబ్బులే కదా. మళ్ళీ వాళ్ళ మెడిసిన్స్, సో అన్ని మొత్తం దోపిడీ. సో హాస్పిటల్ పేరుతో దోపిడీ, కాలేజ్ పేరుతో దోపిడీకి
అందుకని 66 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతిపాదనకి వెళ్ళాడు. డబ్బులు లేక అనేది శుద్ధాబద్ధం. ఎందుకంటే మీకు 300 అడుగులు ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బులు నుంచి వస్తున్నాయి. అవును. సో అది అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మరమ్మతుల కోసం ఇప్పుడు 3 జీవోల ద్వారా ఒకటి 95 లక్షలు, ఒకటి 1,44,00,000, మొన్న 1,05,00,000. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర వెళ్ళే దారులు అంటే డిజైనింగ్ లైట్ల కోసం 4,40,00,000. 4,40,00,000 ఓన్లీ డిజైనింగ్ లైట్ల కోసం. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ఈ డబ్బులు? అమరావతిలో రోడ్డు వేయడానికి 3.5 కిలోమీటర్లకు 600 కోట్ల, అంటే కిలోమీటర్ 175 కోట్ల. మామూలుగా అయితే 20 కోట్ల నుంచి 30 కోట్లు అయింది. అంటే ఒక కిలోమీటర్ 140 కోట్లు దోచుకున్నట్టే కాదనక మీరు. సో అట్లాంటి మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. డబ్బులు లేవనేది శుద్ధ అబద్ధం సార్. డబ్బులు ఉన్న వీళ్ళు తెచ్చినటువంటి దుబారా చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ మనుషులకి అప్పనంగా భూములు అప్పచెప్పే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. అందుకని మీకు 100 రూపాయలకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ 50 ఎకరాల్లో ఉంది. 50 × 100 రూపాయలు అంటే సంవత్సరానికి 5,000 వస్తాయి ప్రభుత్వానికి. మరి ఇది దోపిడీయే కదా. అదే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అయితే చేసేవాళ్ళు కదా. చివరిగా దీని మీద మంచి మాట్లాడండి. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారట. మరి ఇది అయితే పనిలో పని వైకాపా హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన అంటారేంటి? అప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం చేసుకున్నారు. అసలు ఈయన అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క జిల్లా పెట్టిన ఆయన జగన్ గారు అన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని తప్పుపట్టినట్టు మాట్లాడతారేంటి? ఇంకా 14 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి, రెండోది రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 మధ్య చేసేయాలి జిల్లాల విభజన. నీకు శాతకాల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఒక బేస్ తీసుకున్నాడు. ఏమని? ఒక పార్లమెంట్కి వచ్చి ఒక జిల్లా ఉండాలి. మనకి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 25 జిల్లాలు చేయాలని ముందు అనుకున్నాక అక్కడ ఏదైతే మన ఏజెన్సీ ఏరియాలో, మన్యం ఏరియాలో అది డిస్టెన్స్ ఒకటే జిల్లా అయితే డిస్టెన్స్ హెడ్ క్వార్టర్ దూరం అవుతుంది కాబట్టి 2 జిల్లాలు అక్కడ చేశారు. సో 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే శాస్త్రీయంగా కాదంట. ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది సార్. బాపట్ల పార్లమెంట్లో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తీసుకెళ్లి మళ్ళీ ప్రకాశంలో కలుపుతారంట. అదే మీరు చూస్తే కందుకూరు, నెల్లూరు పార్లమెంటు మళ్ళీ తీసుకెళ్లి ప్రకాశంలో కలుపుతాడంట. అంటే ఇప్పుడు అశాస్త్రీయంగా చేస్తుంది ఆయన మేమా? సో మా మీద విమర్శలు చేయటం కాదు కదా. సో నిజంగా కొత్త జిల్లాలు 2 పెడతాను, పెట్టు, మేము దానికి అభ్యంతరం చెప్పట్లేదు కదా. రాజంపేట కూడా జిల్లా చేస్తాను, రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తాను. మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు ఇప్పుడు. సో అట్లాగే ఇంకా కొన్ని జిల్లాలు కూడా చేస్తాను. కొన్ని ఇప్పుడు చిత్తూరులో కూడా రంపచోడవరం ఏరియా, రంపచోడవరం ఇట్లాంటి కూడా ఉన్నట్టుగా నిన్న మొన్న ఈనాడులో రాశారు గోపి గారు. గోపి గారు అమరావతి జిల్లా కూడా ప్రతిపాదనలో ఉందండి. అమరావతిని తీసుకుని సపరేట్ గా అయితే మరి ఇప్పుడు కాదుగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా చేస్తే ఎప్పుడేం చేయొచ్చు అనుకోండి గవర్నమెంట్ అన్న తర్వాత. రైట్, ఓకే. ఏమన్నా కంప్లీట్ అయింది? అదే సార్, జిల్లాలో శాస్త్రీయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విభజన చేశారు. దానికి ఒక బేస్ తీసుకుని క్రెడిట్ ఎవరిది అవుద్ది? జిల్లాల క్రెడిట్ ఎవరిది అవుద్ది సార్? ఆల్రెడీ ఉన్నాయి కదా, అదే జిల్లా నుంచి పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పటికే డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం అయ్యని అంటున్నారు కదా జగన్. ఇప్పుడు కూడా చేసేస్తాడు దీన్ని కూడా. ఆల్రెడీ ఆయన జగన్ గారు 13 జిల్లాలు అదనంగా పెడితే ఈయన ఇప్పుడు 2 పెట్టి అసలు జిల్లాలు తీసుకొని వచ్చిందే మేము అని చెప్పిన క్రెడిట్ కొట్టేయడానికి ఆశ లేదు. ఎందుకంటే అమ్మఒడి, తల్లికి వందనం అన్నారు, రైతు భరోసా, అన్నదాత సుఖీభవని, ఆటో వాళ్ళది, వాహన మిత్రులు ఆటో వాళ్ళని. అది కూడా తెలివైన క్రెడిట్ చోరీ చేయగలగటం కూడా అంటే ఆర్ట్, అది ఆర్ట్ సార్, అందరికీ రాదు కదా.